హాయ్ అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్‌కి స్వాగతం అండి. ఈరోజు నేను మరొక 3 ఐటెమ్స్‌తో వచ్చేసాను. 3 రెసిపీస్ అండి. బాదంతో పిండితో ముందుగా సూపర్ టేస్టీ మడత కాజండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటది. ఇందుకోసం ముందుగా మనం అంగన్వాడి బాలామృతం తీసుకోవాలి. తర్వాత ఈ కప్‌తో 2 కప్స్ వేస్తున్నానండి పిండి అనేది. ఇలా మిక్సీ జార్‌లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పొడల్లాగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. వీడియో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్ తీసేసుకొని గిన్నెన ఏదైనా తీసేసుకొని ఇలా జల్లెడ పెట్టేసుకోవాలండి పిండి అనేది. ఏమైనా బరకగా ఉంటే అది వెళ్ళిపోతుంది కాబట్టి జల్లెడ వచ్చేస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ మిస్ కాకండి. మీరు చేసుకోవాలనుకున్నా కానీ స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీరు చేసినా అని పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా జల్లెడ పట్టేసుకున్నాం కదా, చూడండి మెత్తగా పొడల్లాగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా మైదా వేసుకోవాలండి. 2 కప్స్ బాలామృతం పిండికి 1 కప్పు మైదా వేస్తే సరిపోద్దండి. తర్వాత ఇందులోకి వంట సోడా 1 పావు స్పూన్ వేసుకోండి. తర్వాత ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అయినా 1½ స్పూన్ అనేది సరిపోద్దండి. ఇలా వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి మొత్తం. నేను బాదంతో పిండితో ఇంతకుముందు లడ్డు చేశానండి. చూడండి, మీకు కావాలనుకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయి. బెల్లంతో చేశానండి, చాలా హెల్తీ కూడా. ఇలా కలిపేసుకోవాలండి. తర్వాత ఇలా ఉండలాగా చేసి ఇలా అవ్వాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఇందులోకి కొద్ది వాటర్ వేసుకొని కలిపేసుకోండి. చపాతీ పిండిలా కలిపేసుకోండి. చూడండి, వీడియో చూపిస్తున్నా ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఒక 4-5 నిమిషాలు పిండి ఇలా బాగా సాఫ్ట్గా కలిపేసుకుంటే మనం మడతకాయ చేసినా కానీ చాలా బాగా వస్తాయండి. ఇలా కలిపేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఉంటే చాలు. తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఆలోపు 1 కప్పు షుగర్ వేసేసుకొని 1 కప్పు వాటర్ వేసేసుకొని ఒక బాండీలో ఇలా స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. షుగర్ బాగా కరిగిపోవాలి. అంతవరకు హైలో పెట్టేసుకోండి. ఇలా షుగర్ కరిగిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలండి. ఇలా ఇలాచీ వేయడంలో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకు పాకం అనేది గులాబ్ జామున్ చేసుకుంటాం కదా, దానికన్నా ఇంకా కొంచెంగా చిక్క పడితే చాలండి. తర్వాత ఈ పిండి అనేది నానిపోయి ఉంటుంది. తర్వాత తీసేసుకుని ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా పిసుకోవాలండి. తర్వాత ఇందులో మేము 2 ముద్దలాగా చేసుకున్నామండి. తర్వాత ఆలోపు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం ఇవి ఒత్తేసుకోవచ్చు అండి. చపాతీ ముద్దలాగా తీసేసుకున్నాం కదా, ఇప్పుడు చపాతీలాగా ఒత్తేసుకోవాలి. ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా రానిచ్చుకోండి. ఎంత పెద్దగా వస్తే అంత బాగుంటుంది చపాతీ అనేది. ఇలా చాలా ఈజీగా వస్తుందండి. ఇరిగిపోవడం కానీ అలాంటివి ఏమి ఉండదు, చాలా బాగా వస్తుంది. చూడండి, నేనైతే ఇంత పెద్దగా తీసుకొచ్చుకున్నానండి. తర్వాత దీనిపైన ఇలా నెయ్యి అప్లై చేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని 1 స్పూన్ వరకు మొత్తం ఇలా చేస్తే ఇలా బాగా అప్లై చేసేసుకోండి.
తర్వాత మైదా పిండి ఇలా చల్లేసుకోండి. ఇలా పొడి పిండి ఇలా చల్లేసుకోవాలండి. తర్వాత ఇలా అనేసేసుకోండి చేతితో. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక మడత ఇలా తిప్పేసిన తర్వాత ఇలా కొద్దిగా మైదా పిండి చల్లేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి ఇలాగే అండి ప్రతి ఒక్క స్టెప్‌కి మనం ఇలా తిప్పేసినప్పుడు ఇలా పొడి పిండిని ఇలా చల్లేసుకుంటే మనకి మడత కాజాలన్నీ చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చల్లేసుకోండి. ఇలా మొత్తం అయిన తర్వాత ఇక్కడ కొద్దిగా ఈ చివరన ఇలా వాటర్ అనేది కొద్దిగా తడిపేసుకొని అక్కడ రాసేసుకొని ఇలా రౌండ్‌గా చేసేసుకున్నాం కదా! ఇప్పుడు సైడ్లు అనేది ఇలా కట్ చేసేసుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసేసుకోవాలండి. రౌండ్‌గా అయినా కట్ చేసుకోవచ్చు. ఏమంటే ఇలా క్రాస్‌గా కట్ చేసుకొని డిజైన్ అనేది చాలా బాగుంటుంది. లుక్ చాలా బాగుంటుంది కాబట్టి. చూడండి పొరలాగా చాలా బాగుంది కదా! మొత్తం ఇలాగే ఈలోపు ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిపోయింది. సిమ్‌లో పెట్టేసుకొని వేసుకోండి. సిమ్‌లోనే కాల్చేసుకోవాలండి. రీఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చాలా బాగున్నాయి కదా! మీరు కూడా బాలామృతం పిండితో ఇంతే పర్ఫెక్ట్‌గా చేసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూసి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి. ఇది వేసిన ఎమ్మటే తిప్పకూడదు. 2 నిమిషాల తర్వాత తిప్పేసుకోవాలండి. తర్వాత బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. తీసేసుకొని ఇందాక పాకం చేసి పెట్టేసుకున్నాం కదా! అందులో వేసేసుకోవాలండి తీసేసుకున్నవి. పాకం అనేది బాగా వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్న పాకంలో వేసేసుకుంటే పాకం అనేది బాగా పీల్చేసుకొని కాజా అనేది బాగా సాఫ్ట్‌గా స్వీట్‌గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అన్నీ ఇలా వేసేసుకున్నామండి. బాగా నానేద్దాం. అందులో ఒక 5 నిమిషాలు వేసేసుకోండి ఇలాగే. తర్వాత తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసి ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక రకం స్వీట్ అండి. బాలామృతం పిండితో ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్స్ చాలా సూపర్ టేస్టీగా ఉండేది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీ ఇంట్లోనే తప్పకుండా బాలామృతం పిండిని తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇందుకోసం ముందుగా ఒక అరకప్పు బెల్లం తీసేసుకొని ఇలా ఒక గిన్నెలో ఇలా వేసేసుకోండి. ఒక బౌన్లో వేసుకొని ఇలా నానబెట్టేసుకోండి. ఇది బాగా కరిగిపోయిన తర్వాత బెల్లం తర్వాత ఒక బౌన్ తీసేసుకొని ఇందులోకి బాలామృతం పిండి 2 కప్స్ వేసుకున్నామండి. ఇదే కప్పుతోనండి బెల్లం కూడా నానబెట్టిన దాకా అరకప్పు వరకు. 1 కప్పు మైదా పిండి వేసుకున్నాం. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ కోసం బాగుంటుంది కాబట్టి కొద్దిగానే వేసుకోండి. తర్వాత ఇందులో ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నామండి. మీ దగ్గర నెయ్యి లేకపోయినా ఆయిల్ అనేది బాగా హీట్ చేసేసి వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇది మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ అనేది చిటికెడు వేయాలండి. ఎక్కువ వేయకూడదు. ఇలా బాగా కలిపేసుకోవాలండి మొత్తం. ఇలా కలిపేసుకుని పిండి అనేది ఇలా మనం ముద్దలా చేసి ఇలా ముద్ద అవ్వాలండి. ఇలా పొడిగా చేసేది పొడి అయిపోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా నువ్వులు వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇలా 1 స్పూన్ వరకు నువ్వులు వేసుకున్నాం. ఇందులోకి ఇలాచి ఇలా మెత్తగా చేసేసుకొని వేసుకున్నామండి. ఇప్పుడు వాటర్ అనేది మనం సపరేట్గా వేయకూడదండి. మనం బెల్లం నానబెట్టేసుకున్నాం కదా! బెల్లం కరిగేంత వరకు పెట్టేసుకున్నాం కాబట్టి ఆ వాటరే వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి.
అరకప్పు బెల్లానికి పావు కప్పు నీళ్ళైతే సరిపోద్ది. వేసేసుకోండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. టేస్ట్ అయితే తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంటే అంత బాగుంటాయి బిస్కెట్స్. ఇలా కలిపేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలా కలిపేసుకొని పెట్టేసుకున్నాం. తర్వాత స్టవ్ మీద ఒక బండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఇందులో నుంచి కొద్దిగా తీసేసుకొని పిండి ఇలా చేస్తున్నానండి. ఇలా మొత్తం ఒక ముద్దలా చేసేసుకొని ఇలా ఒత్తేసుకోవాలండి చపాతీలాగా. కొద్దిగా మందంగా ఉన్నలాగా చూసుకోండి. ఇప్పుడు చాకు ఉంటే చాకుతో ఇలా కట్ చేసుకోవాలండి సైడ్లకి. లేకపోతే ఒక రౌండ్గా రావాలనుకుంటే మీరు ఏదైనా గిన్నె అయినా ఏదైనా గ్లాస్ అయినా తీసుకొని రౌండ్గా బిస్కెట్స్ లాగైనా కట్ చేసుకోండి. మా దగ్గర అయితే ఇలా కట్ చేసి ఉంది అండి, అందుకోసం కట్ చేస్తున్నాం. చిన్న చిన్న ముక్కల్లాగా ఉన్నా కానీ ఇంకా చాలా బాగుంటాయండి టేస్ట్. చూడండి, ఇప్పుడు ఇలా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక సిమ్లో పెట్టేసుకొని వేసుకోండి. ఇలా వేసేసుకుని ఎమ్మటే తిప్పకండి, ఒక 2 నిమిషాల తర్వాత తిప్పండి. సిమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోండి, చాలా బాగుంటాయి. ఇలా మెల్లగా తిప్పేసుకోండి. చిన్న సైజులు చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయండి. చూడండి, తిప్పేసుకున్నాం కదా, ఇటు సైడ్ కూడా ఎర్రగా కాలిపోయిందండి. చూడండి, చిన్న సైజు అంటే ఇంకా చాలా బాగుంటాయండి. తిప్పేసుకోవడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు తీసేసుకుందాం. ఇలాగే అన్నీ తీసేసుకోవాలండి. ఇంత ఆయిల్ వేసుకొని ఇలా మీకు వేయించుకోవడం ఇష్టం లేకపోయినా మనం దోశ పెన్నమైనా చపాతీ పెన్నమైనా ఉంటుంది కదా, దానిపైన ఆయిల్ వేసేసుకొని మనం చపాతీలు కాల్చుకుంటాం కదా, అలా కాల్చుకున్నా కానీ బాగుంటాయండి. ఒకసారి ప్లీజ్ ఇలా ట్రై చేయండి. వేడిగా ఉన్నప్పుడు మెత్తగానే అనిపిస్తాయండి, చల్లారిన తర్వాత బాగా క్రిస్పీగా ఉంటాయి. చల్లారిన తర్వాత తినండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు మనకు కొత్త రెసిపీ అండి, ఇది కూడా చాలా బాగుంటుంది. బాదాం పిండితో చాలా ఈజీగా ఇలా లడ్డు చేసుకోండి, చాలా హెల్తీ కూడా. బెల్లం చేస్తాం కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో తప్పకుండా బాదాం పిండి ఉంటే, ఇందుకోసం ముందుగా బాదాం పిండి తీసుకోవాలండి, అలాగే బెల్లం కూడా తీసుకోవాలండి. 2 కప్పుల బాదాం పిండికి అరకప్పు బెల్లం తీసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని బాండి కొద్దిగా హీట్ ఎక్కాక ఇందులోకి నెయ్యి వేసుకుంటున్నామండి. ఒక 4-5 స్పూన్లు నెయ్యి వేసేసుకొని అందులోకి బాలామృతం పిండిని ఒక 2 కప్పుల దాకా వేసేసుకోండి. ఒక 2 గిన్నెలు ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. సిమ్లో పెట్టుకోండి, అడుగు అంటేస్తుంది, అందుకోసం సిమ్లో పెట్టేసుకొని కలుపుతూనే ఉండాలండి. లైట్గా చేంజ్ అయ్యేంత వరకు బాలామృతం పిండి అనేది కొద్దిగా చేంజ్ అవుతుందండి కలర్ అయితే.
ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకొక పక్క స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకుని అందులోకి మనం తీసుకున్న అరగిన్నె వరకు బెల్లం వేసేసుకుందాం. తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. అది ఈ లోపు పిండి అయితే బాగా అయిందండి. కొద్దిగా చేంజ్ అయింది కలర్ కూడా. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం మనం బెల్లం వాటర్ అనేది ఇలా వేసేసుకోవాలండి. పాకం అనేది ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్తీ కూడా. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి ఇంకొక 2 స్పూన్ నెయ్యి వేసుకున్నామండి. వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకున్నాం. కొద్దిగా చల్లారనిద్దాం. మరీ పూర్తిగా చల్లారకుండా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు తీసేసుకొని ఇలా ఉండలు చేసుకుని లడ్డూలాగా చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని మొదటిసారి ఇలా చేసేసుకొని ఇంకా అన్ని దానికి ఏం అవసరం లేదండి. చూడండి లడ్డులు ఎంత బాగా వస్తున్నాయో, చాలా బాగుంటాయి. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలకన్నా పెద్దవాళ్ళకన్నా చాలా బాగా నచ్చుతుందండి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ చేయండి.